గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూద్దాం మిత్రులారా. దాంతోపాటు మీ ప్రాంతానికి సంబంధించిన వార్తా విశేషాలు ఏమున్నా, అదేవిధంగా అభివృద్ధి సమస్యలకు సంబంధించిన సమస్యలను ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. మీ ప్రాంతానికి సంబంధించిన వార్త ఏదున్నా ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులరా. ఇంకా ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక సంచలన అంశం అనేది గత వారం 10 రోజుల నుంచి ఒక సంచలన అంశానికి సంబంధించి చర్చ అనేది కొనసాగుతుంది. కుల మత ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఒక అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా గత వారం 10 రోజుల చర్చ అనేది కొనసాగుతుంది. అది ఏంటి అని అంటే, మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ అనేది కొనసాగుతుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు సైతం, అదేవిధంగా విద్యావంతులు మేధావులు అనే తేడా లేకుండా నిరక్షరాస్యులు అక్షరాస్యులు అందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చ అనేది కొనసాగడం జరిగింది. చిట్ట చివరికి ఈ బిల్లును నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్, అదేవిధంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే యూపీఏ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే 1/3 బలంతోని ఓటింగ్తోని ఈ అంశానికి సంబంధించి బిల్లు ఆమోదం పొందించుకోవాలని కొనలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలం కావడం జరిగింది. బిల్లుకు సంబంధించినటువంటి ఓటు శాతం అనేది రాకపోవడంతో బిల్లు అనేది ఆమోదం పొందలేకపోవడం జరిగింది. ఈ బిల్లు అనేది ఆమోదం పొందకపోవడం అనేది ఓబీసీలు కావచ్చు, బీసీలకు సంబంధించి ఒక నిజంగా ఇవాళ చాలా అద్భుతమైన రోజుగా భావించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీలకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అదేవిధంగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. జనరల్ స్థానంలో వాళ్ళకు చేయాల్సిన అంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ బీసీలకు మాత్రం చట్టసభలో రిజర్వేషన్లు లేకపోవడం, జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అటు విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా, ఉద్యోగపరంగా అదే లేకపోవడం నిజంగా దురదృష్టకరం. వాటిలో ప్రధానంగా రాజకీయంగా అసలు రిజర్వేషన్ అనేది లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. కాబట్టి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా ఓబీసీలకు కానీ బీసీ మహిళలకు కానీ ఒరిగేది ఏమీ లేదు, గుండు సున్నా. కాబట్టి బీజేపీ ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందో ఓబీసీలకి ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా అడ్డుకోవడం నిజంగా ఇలా బీసీలకు కానీ ఓబీసీలకు కానీ నిజంగా చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ బీసీలకు అంటే ఈ దేశంలో కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యధిక మంది జనాభా ఉన్నటువంటి బీసీల గురించి పట్టించుకోకుండా, బీసీ రిజర్వేషన్ల గురించి పట్టించుకోకుండా, రాజకీయంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా, అదేవిధంగా మహిళలకు కూడా బీసీ మహిళలకు కూడా ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి ఈ బీసీ బిల్లు మహిళా బిల్లుకు సంబంధించినటువంటి ఈ బిల్లును ఎలా ఆమోదించే ప్రయత్నం కుట్ర చేయడం జరిగింది. ఈ కుట్రలకు సంబంధించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ లోక్సభలో అనేక బిల్లులు ప్రవేశపెట్టి ప్రతి బిల్లును ఆమోదించుకోవడం జరిగింది 1/3 లేదంటే మూజువాని ఓటుతో. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన అనంతరం ఒక బిల్లు ఆమోదం పొందకుండా ఆ బిల్లు వీగిపోవడం అనేది ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయిన ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా జరిగింది. కాబట్టి కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపైన ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ లోకమంతా దేశవ్యాప్తంగా ఇదే అంశానికి సంబంధించి రోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. బీసీ మహిళలకు ఎలాంటి ఉపయోగం లేని బిల్లు ఆమోదం పొందకపోవడం నిజంగా అదృష్టం అంటూ ఇదే అంశానికి సంబంధించి బీసీలకు రావాల్సిన ఏవైతే రిజర్వేషన్లు కావచ్చు, రిజర్వేషన్లు ఇచ్చిన అనంతరమే బీసీ బిల్లు ఆమోదం పొందితే ఆయా పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా సంతృప్తి లేదంటే సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నటువంటి లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సొంత పార్టీకి లొంగిపోయి బిల్లుకు మద్దతు ఇచ్చి బీసీ లోకానికి భవిష్యత్ తరాలకు అన్యాయం చేయడం జరుగుతుంది. అలాంటి తప్పు చేయకుండా సొంత పార్టీ అంటే ఎన్డీఏ పార్టీ పక్షంగా లేదంటే వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా వచ్చి విమర్శించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ బీసీ సమాజం దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదించడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది నిన్న పార్లమెంట్ అనేది ఒకసారి మనం లోక్సభలో ఒకసారి మనం చూస్తే
ఆమెకు మళ్ళీ నిరాశే. అంటే బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి మళ్ళీ నిరాశే ఎదురైంది అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇది నిరాశ ఎదుర్కోవడం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ మహిళలకు ఉపయోగం అనేది గుండు సున్నా. దానికి సంబంధించి ఇలా బీసీ లోకమంతా సంబరపడడం జరుగుతుంది. ఆమెకు మళ్ళీ నిరాశే. లోక్సభలో వీగిపోయిన 131వ సవరణ, రాజ్యాంగ సవరణ బిల్లు అనుకూలంగా ఓట్లు వేసింది. బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేయడం జరిగింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్ట. 22 గంటల చర్చ అనంతరం ఓటింగ్ 3/2 మెజార్టీ లేకపోవడంతో వీగినట్లు ప్రకటించిన స్పీకర్. తొలిసారి పార్లమెంట్ లో ఓడిన మోదీ సర్కారు బిల్లు. ఇక డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యతిరేకించడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మహిళల పైన ఎలాంటి ప్రేమ కానీ, మహిళల పైన ఎలాంటి గౌరవం కానీ, మహిళలకు న్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ కూటమి పార్టీలకు లేదు. కాబట్టి కాంగ్రెస్ కూటమి పార్టీల గురించి దేశ ప్రజలకు చెప్పేలా, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని, కుట్రల కుతంత్రాలను దేశ ప్రజలకు తెలియేలా కార్యక్రమాలు చేస్తామంటూ బీజేపీ కూటమి పార్టీలు ఇలా పేర్కొనడం జరుగుతుంది. ఈ కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుంటే బీసీల సంగతి, బీసీ మహిళల సంగతి, రాజకీయాల్లో ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్లు లేవన్న సంగతి కూడా తేటతెల్లం చేయాలి. సిగ్గుంటే ఈ బీజేపీ పార్టీ వల్ల కూటమి పార్టీలు. జాతీయ విపత్తును నివారించిన రోజంటూ సీఎం పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో మరపురాని దినం, రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా ఏమన్నాడు ఒకసారి చూస్తే, బిల్లును ఓడించి సంబరాలా అంటూ అమిత్ షా పేర్కొన్నారు. 2023లో మహిళా బిల్లును అందరూ ఆమోదించారు, కానీ ఇప్పుడు రకరకాల కారణాలు చెబుతూ కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి తగ్గింది. ఇది ఆ పార్టీకి కొత్త కాదు. గతంలో షాబానో కేసులో త్రిబుల్ తలాక్ విషయంలోని ఇదే చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా సార్లు అడ్డుకుంది అని అమిత్ షా అంటున్నాడు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు అంటున్నాడు రాహుల్ గాంధీ. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, మహిళలతో దీనికి సంబంధం లేదు. ఇది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక బిల్లు. అంతేకాదు దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కూడా. ఎవరి హక్కులను లాక్కోవడానికి మేము అంగీకరించాం, దేశాన్ని విభజించనీయమంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నాడు. అసలు ఏం జరిగింది ఇలా లోక్సభ అనేది ఒకసారి మనం గమనిస్తే, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్ళీ అడ్డుకట్ట పడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచి రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298, 230 ఓట్ల తేడాతో వీగిపోయింది. శుక్రవారం రాత్రి 7:19 సభలో ఓటింగ్కు పెట్టిన ఈ బిల్లు 2/3 వంతు మెజార్టీ సాధించలేకపోయింది. సభకు హాజరై ఓటింగ్ లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవసరమైన 2/3 వంతు మెజార్టీ రాలేదనేందువల్ల దీనిపై తదుపరి కార్యాచరణ చేపట్టలేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు ఓడిపోవడంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామని అధికార పక్షం ప్రకటించినారే. అధికార పక్ష చెత్త బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులారా, బీసీ మహిళల గురించి ఎందుకు పట్టించుకోర్రా మీరు? ఓబీసీ మహిళల గురించి ఎందుకు పట్టించుకోర్రా? చట్టసభలలో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదురా దొంగలారా? దానికి సమాధానం చెప్పాలి. మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామంటూ సొల్లుగబ్బలు చెప్పారు బీజేపీ దొంగలు. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరై ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అంతకంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ తీర్పుతో 2023లో పార్లమెంట్ ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి మహిళా రిజర్వేషన్ల బిల్లు డోకా లేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తొలగినట్లయింది. ఇక లోక్సభ సీట్లను 850కి పెంచి అందులో 3వ వంతు సీట్లను 2029 ఎన్నికల్లో మహిళలకు కేటాయించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శనివారం ఉదయం 11:30 గంటలకు భేటీ అవుతుంది. ఇక తొలిగండం గట్టెక్కిన మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి ఇప్పుడున్న 543 స్థానాలను 50% మేర పెంచి 850కి తీసుకురావడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 సవరించడంతో పాటు 2027 జనగణన వరకు ఆగకుండా
2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేసేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 334A సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించడంతో పాటు డీలిమిటేషన్ చట్టం ద్వారా నియోజకవర్గాలను తమ ఇష్టానుసారంగా మార్చుకొని 2029 ఎన్నికలు లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించాయి. ఒకవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నియమావళిని ఉల్లంఘించి వీటిని తీసుకురావడం వెనుక రాజ్యాంగ ప్రయోజనం దాగి ఉందని ఆరోపించాయి. 2027 జనగణనలో కులగణన కూడా చేస్తున్నందున ఆ లెక్కలు వచ్చేంత వరకు ఆగి ఇందులో ఓబీసీల కోట కేటాయించాలని, అది చేయకుంటే ఎట్టి పరిస్థితులను ఆమోదించబోమని స్పష్టం చేస్తూ వాటిని ప్రవేశపెట్టేటప్పుడే ఓటింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. గురువారం ఉదయం 251 185 ఓట్ల తేడాతో ఈ గండాన్ని గట్టెంకిన కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం అంతిమంగా అవసరమైన 2/3 వంతు మెజార్టీ సాధించలేకపోయింది. అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలను 50% పెంచి ఎవరికి నష్టం జరగకుండా చూస్తామన్నట్టు ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షాలు సభాముఖంగా హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. సభలో మాటిచ్చి మర్చిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మౌఖికంగా చెప్పే మాటను బిల్లులోనే లిఖితపూర్వకంగా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించాయి. డీలింక్ చేయండి అంటూ కాంగ్రెస్ పేర్కొంది. సాయంత్రం హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసీ వేణుగోపాల్ లేచి 50% సీట్లు పెంచుతామన్న హామీ ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు కేటాయిస్తున్నారో చెబుతూ రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించడంతో పాటు మహిళా రిజర్వేషన్లతో డీలింగ్ చేయడానికి మీరు సిద్ధమైతే మిగతా అంశాలకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దీనిపై హోంమంత్రి ఏమంటారని ఆయన ప్రశ్నించారు. అందుకు హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ 50% పెంపు ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించేది చెబుతూ బిల్లులో పొందుపరచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గంట సమయం ఇస్తే ఆ మేరకు బిల్లును సవరించి సభ ముందుంచుతామని ప్రకటించారు. తాము 50% సీట్లు పెంచుతామని ప్రకటించామని, అందులో దాయడానికి కానీ చోరీ చేయడానికి కానీ ఏమీ లేదన్నారు. డీలిమిటేషన్ 2026 జనగణన ప్రస్తావిస్తూ అందులోకి నేను రాను అంటూ ఏదో చెప్పబోయే ప్రతిపక్షాల గొడవ కారణంగా మాటలని అమిత్ షా ముగించే లోపే అఖిలేష్ యాదవ్ ఇచ్చి ప్రసంగించారు. భాజపా 50% సీట్లు పెంచుతామనేది కాదు, మహిళను ప్రధానమంత్రిని చేస్తామని లిఖితపూర్వకంగా చెప్పినా కూడా తాము నమ్మబోమని ప్రకటించారు. దాంతో ఈ బిల్లును వ్యతిరేకించాలన్న ప్రతిపక్షాల పట్టుదల గట్టిగా కనిపించింది. అప్పుడే బిల్లుపై అంతిమ ఫలితం తేలిపోయింది. 22 గంటల చరిత్ర ఫలితం లేకుండా గురువారం ఉదయం 11:15 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఆ రోజు అర్ధరాత్రి 1:22 వరకు తిరిగి శుక్రవారం ఉదయం 11:10 నుంచి సాయంత్రం 6:07 వరకు దాదాపు 22 గంటల పాటు చర్చ జరిగింది. ఇందులో 130 మంది సభ్యులు పాల్గొంటే వారిలో 56 మంది మహిళలు. వారి అభిప్రాయాలకు హోంమంత్రి అమిత్ షా 6:08 నుంచి 7:15 వరకు సమాధానం ఇచ్చి చర్చను ముగించారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లేచి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ రాత్రి 7:19 ఓటింగ్ కు పెట్టగా తొలుత నిర్వహించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో దానికి అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 మంది ఓట్లు కనిపించాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను రూఢీ చేసుకోవడానికి మళ్ళీ సభ్యులకు చీటీలు ఇచ్చి స్వీకరించిన మాన్యువల్ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 మంది ఓటేసినట్లు స్పీకర్ ఓం బిర్లా రాత్రి 7:41 సభాముఖంగా ప్రకటించారు. ఆ రెండు వెనక్కి. ఈ నేపథ్యంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, 2026 కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026పై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు స్పీకర్ సూచించారు. అందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ తాము ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుబంధంగా ఉన్నందున వాటిని ప్రత్యేకంగా
చూడకూడదన్నారు. దేశంలోని మహిళల గౌరవం, హక్కులు కల్పించే చారిత్రాత్మక బిల్లుకు విపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. చరిత్ర ఇచ్చిన ఒక అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయారని నిందించారు. మహిళలకు హక్కులు కల్పించే ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలో తాము ముందుకు తీసుకువెళ్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి హక్కులు కల్పించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ మిగతా 2 బిల్లులను ముందుకు దలుచుకోలేదని ప్రకటించారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభా కార్యకలాపాలను ముగించి శనివారం ఉదయం 11 గంటలకు వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయాక ఎన్డీఏ పక్షాల నేతలు పార్లమెంట్ లో సమావేశమయ్యాయి. మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకొని రాజ్యాంగ బిల్లును వ్యతిరేకించాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. అరే దీంట్లో ఎవ్వరు కూడా బీసీలు పాల్గొన్నారా? సిగ్గున్నోడైతే తండ్రికి తల్లికి పుట్టినోడైతే. బీసీలకు కానీ బీసీ మహిళలకు కానీ ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయని ఈ బిల్లు దేనికోసం నెత్తిన కొట్టుకుని కనారా? నోటిఫికేషన్ ఎందుకు వెలువరించామంటే ప్రభుత్వ వర్గాల వివరణ. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 అమలుకి రానుందంటూ కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి 10 గంటల సమయంలో నోటిఫికేషన్ జారీ చేయడం విపక్షాల సహా అందరినీ విస్మయానికి గురి చేసింది. చట్టాన్ని సవరిస్తూ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో చట్టం అమల్లోకి రానుందంటూ నోటిఫికేషన్ వెలువరించడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. వారి వివరణ ప్రకారం 2023లో పార్లమెంటు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత చట్టంగా మారింది. కానీ అది రాజ్యాంగంలో భాగం కావాలంటే ఓ నిర్దిష్ట తేదీని ప్రకటిస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అది ఇచ్చే వరకు చట్టం అమల్లోకి రాదు. గురువారం వరకు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రభుత్వం ఇప్పుడు 131 రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. పాత చట్టంలో మార్పులు చేయాలంటే ముందు ఈ చట్టం అమల్లో ఉండాలి. అమల్లో లేని చట్టాన్ని ఎలా సవరించగలరు అని సాంకేతిక సమస్య రాకుండా ఉండడానికి ఏప్రిల్ 16 నుంచి 106వ సవరణ అంటే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్రం శుక్రవారం మరో నోటిఫికేషన్ కూడా వెలువరించింది. జమ్మూ కాశ్మీర్ ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయని అందులో పేర్కొంది. ఏదైనా సరే మితిమీరిన బల్బ్ అయితే గిట్టనే అవుతుంది. మీ బతుకులు బల్బ్ ఎక్కువై ఇష్టానుసారంగా వ్యవహరించి అలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు కానీ ఓబీసీలకు కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా మాది బీసీ ప్రభుత్వం అని దొంగ నాటకాలు ఆడుతున్నది. బహుజన ప్రభుత్వం అని లంగ నాటకాలు ఆడే ఈ బీజేపీ పార్టీ ఓబీసీలకి 0 రిజర్వేషన్ లేకుండా బీసీల బతుకులు మార్చకుండా బీసీలకు ఏవైతే బీసీలకి రాజకీయాల్లో రిజర్వేషన్ చేయకుండానే దొంగ నాటకాలు ఆడడం జరుగుతుంది బీజేపీ పార్టీ. ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేం. ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేం. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. ఓబీసీలకి ఇక్కడ ఏమైందిరా, వీళ్ళకు ఒక ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ 10% రిజర్వేషన్లు ఇయనిక దొంగ పద్ధతిలో బీజేపీ దొంగలు బిల్లు తీసుకురావడం జరిగింది. మరి బీసీల కోసం ఎందుకు తీసుకొస్తున్నారు దొంగలారా? మీరు తీసుకురారు. ఎందుకంటే బీసీలు అంటే వీళ్ళకు పడదు, కేవలం చెప్పుకోనిక మాత్రమే. ఇక తెరుచుకున్న హార్మోజ్ వాణిజ్య నౌకలని ప్రయాణించవచ్చన్న ఇరాన్. స్వాగతించిన ట్రంప్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. పాక్ వేదికగా వచ్చే వారమే మళ్లీ విడత చర్చలు. హార్మూజ్ లో రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు అంటూ ఒక వార్త. మేలో మరో పోరు. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేలో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. గత కొద్ది నెలల క్రితమే ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఈ 10th పరీక్షలు కావచ్చు, ఇంటర్ పరీక్షలు కావచ్చు, పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానంగా పాఠశాలలు లేదంటే ఇతర ప్రభుత్వ కార్యాలయాలను వినియోగించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. దాన్ని వినియోగించుకోవాలి కాబట్టి పరీక్షల నేపథ్యంలో వీటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఈ 2-3 రోజుల్లో ఈ మొత్తం పాఠశాలలు అదేవిధంగా కళాశాలలకు సెలవులు వస్తున్న నేపథ్యంలో, సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో మే నెలలో పూర్తిగా ఈ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖాళీగా ఉండనున్నాయి. కాబట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది సుస్పష్టం. కాబట్టి మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రక్రియను అంటే ఎన్నికల అధికారులకు సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సిందని ఇప్పటికే అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా పోటీ చేసేందుకు, పోటీ పడేందుకు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సిద్ధంగా అయ్యే పరిస్థితులు దాపరిస్తున్నాయి. నోటిఫికేషన్ కనుక వస్తే, ఈ ప్రక్రియ కనుక వేగవంతం అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇతర
పనులు చేసుకునే వ్యక్తులందరూ కూడా తిరిగి గ్రామీణ బాట పట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నంలో ముందుండే అవకాశం ఉంటుంది. ఈ ఓటర్లను కూడా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేసేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి వార్త చూద్దాం. మేలో మరో పోరు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలంటే జెడ్పీటీసీకి సంబంధించి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలంటే ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక 10వ నెల 7వ తారీఖు 7/2025 నుంచి 5వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధృవీకరణ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజి యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని పేర్కొంది. డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లు గమనిస్తే వాటిని నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని తుది జాబితా విడుదల చేస్తారు. తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సెప్టెంబర్లో ప్రక్రియ చేపట్టిన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహించింది. ఎన్నికలు జరగగా వెంటనే ఫలితాలు ప్రకటించారు. జూన్లో ఎంపీపీ జెడ్పీ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఇక 2019 సంగతి అది. గత ఏడాది జూన్తో వారి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన నడుస్తుంది. వాస్తవానికి 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్ పై విచారణ సందర్భంగా అక్టోబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 566 జెడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలు. తాజాగా మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. మొత్తం 566 జెడ్పీటీసీ స్థానాలు. ఈ మేరకు మండల పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. మేడ్చల్, మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్తుల జాబితా నుంచి దానిని తొలగించగా ప్రస్తుతం మొత్తం 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 2019 తర్వాత పురపాలికలు, నగరపాలికల్లో చాలా గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా 44 ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీ, 4 ఎంపీపీ స్థానాలు తగ్గడం జరిగింది. ఇక రాష్ట్రంలో తగ్గిన స్థానాలు 2019లో 570 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి, 570 ఎంపీపీ స్థానాలు. ఎంపీటీ స్థానాలు ఏమో 5817 ఉన్నాయి. ఇక్కడ తగ్గి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 2025 ప్రకారం 566 ఏమో జెడ్పీటీ స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీ స్థానాలు ఒకసారి మనం గమనిస్తే ఆదిలాబాద్ లో జెడ్పీటీ స్థానాలు 20, ఎంపీపీ స్థానాలు 20, 166 ఎంపీటీ స్థానాలు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 22 ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలు, 233 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. హన్మకొండకు సంబంధించి 12 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉంటే 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జగిత్యాలలో 20 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, 216 ఎంపీటీ స్థానాలు. ఇక జనగామ జిల్లాకు సంబంధించి 12 ఎంపీపీ, అదేవిధంగా 12 జెడ్పీటీ స్థానాలు, 134 ఎంపీటీసీ. జయశంకర్ భూపాలపల్లి 12 ఎంపీపీ జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఎంపీపీ జెడ్పీటీసీ 13, 142 ఎంపీటీసీ. కామారెడ్డికి సంబంధించి 25 ఎంపీపీ జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ.
కరీంనగర్కి సంబంధించి 15 ఎంపీపీ జెడ్పీటీసీ 170 ఎంపీటీసీ, ఖమ్మానికి సంబంధించి 20 ఎంపీపీ అదేవిధంగా జెడ్పీటీసీ, ఇక 283 ఎంపీటీసీ, కుమరంభీం జిల్లాకు సంబంధించి 15 ఎంపీపీ జెడ్పీటీసీ 127 ఎంపీటీసీ, మహబూబాద్కి సంబంధించి 18 ఎంపీపీ జెడ్పీటీసీ 193 ఎంపీటీసీ, మామ్నార్కు సంబంధించి 16 ఎంపీపీ జెడ్పీటీసీ 175 ఎంపీటీసీ, మంచిర్యాల జిల్లాకు సంబంధించి 16 ఎంపీపీ జెడ్పీటీసీ 129 ఎంపీటీసీ, మెదక్ జిల్లాకు సంబంధించి 21 ఎంపీపీ జెడ్పీటీసీ 190 ఎంపీటీసీ, ములుగు జిల్లాకు సంబంధించి 10 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ 83 ఎంపీటీసీ, నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించి 20 ఎంపీపీ జెడ్పీటీసీ 214 ఎంపీటీసీ, నల్గొండ జిల్లాకు సంబంధించి 33 ఎంపీపీ జెడ్పీటీసీ 353 ఎంపీటీసీ, నారాయణపేటకు సంబంధించి 13 ఎంపీపీ జెడ్పీటీసీ 136 ఎంపీటీసీ, నిర్మల్ జిల్లాకు సంబంధించి 18 ఎంపీపీ జెడ్పీటీసీ 157 ఎంపీటీసీ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 31 ఎంపీపీ జెడ్పీటీసీ 307 ఎంపీటీసీలు, పెద్దపల్లికి సంబంధించి 13 ఎంపీపీ జెడ్పీటీసీ 137 ఎంపీటీసీలు, రాజన్న సిరిసిల్లకు సంబంధించి 12 ఎంపీపీ జెడ్పీటీసీ 123 ఎంపీటీసీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 21 ఎంపీపీ జెడ్పీటీసీ 230 ఎంపీటీసీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డికి సంబంధించి 26 ఎంపీపీ జెడ్పీటీసీ 271 ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 26 ఎంపీపీ జెడ్పీటీసీ 230 ఎంపీటీసీ, సూర్యాపేటకు సంబంధించి 23 ఎంపీపీ జెడ్పీటీసీ 235 ఎంపీటీసీ, వికారాబాద్ సంబంధించి 20 ఎంపీపీ జెడ్పీటీసీ 227 ఎంపీటీసీ, వనపర్తికి సంబంధించి 15 ఎంపీపీ జెడ్పీటీసీ 133 ఎంపీటీసీ, వరంగల్కి సంబంధించి 11 ఎంపీపీ జెడ్పీటీసీ 130 ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరికి సంబంధించి 17 ఎంపీపీ జెడ్పీటీసీ 178 ఎంపీటీసీ. ఇక మొత్తం జెడ్పీటీ స్థానాలు ఎంపీపీ స్థానాలు 566, ఇక ఎంపీటీ స్థానాలేమో 5773 కొత్త లెక్కల ప్రకారం ఉన్నాయనేది స్పష్టమవుతుంది మిత్రులారా. ఇక విజయక్రాంతికి సంబంధించి ప్రధానంగా ఈ మహిళా కోటకు సంబంధించి మహిళా బిల్లుకు సంబంధించి ప్రధానంగా వచ్చింది. ఇక ఇదే పార్లమెంటుకు సంబంధించి నిన్న కొన్ని మాట్లాడడం జరిగింది. ఇది బీజేపీ తేజస్వి సూర్య అనే దొంగ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ భారతదేశం మాదిరి విడగొట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేమో భారతదేశం అయితే తెలంగాణ రాష్ట్రమేమో పాకిస్తాన్ అనే కోణంలో ఆ బట్టవాజ్ గారు మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలోని విద్యావంతులు కానీ మేధావులు కానీ ఉద్యమకారులందరూ కూడా మండిపడడం జరుగుతుంది. సిగ్గులేని బీజేపీ నాయకులు ఆ తేజస్వి సూర్యగానికి మద్దతు ఇస్తున్నారు దొంగలు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అమరవీరుల గురించి, తెలంగాణ త్యాగాల గురించి, తెలంగాణ పోరాటాల గురించి, తెలంగాణలోని సకల జనులు కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి బట్టేబాజుగాడు మాట్లాడే మాటలకు బీజేపీ దొంగలు కొంతమంది మద్దతు ఇవ్వడం నిజంగా దురదృష్టకరం. దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. తేజస్వి సూర్యగాని దిష్టి బొమ్మలు గ్రామాన దహనం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ వ్యవహార తీరుని ఖచ్చితంగా విమర్శించాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డ పైన ఉంది. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీలు కూడా నిన్న తేజస్వి యాదవ్ వ్యవహార తీరుపైన వ్యాఖ్యలపైన పార్లమెంటు మెట్లపైన కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఆబ్కారీ శాఖలో అవినీతి కిక్కు, కొందరు అధికారులది ఆడిందే ఆట, ఉన్న చోట పాతికి పోడే ప్రమోషన్లో వచ్చిన కదలరు, బదిలీ అయిన డిప్యూటేషన్ పై మళ్ళీ పాత స్థానానికి. ఎస్టీఎఫ్ లో ఏపీకి చెందిన ఓ అధికారిదే పెత్తనం. రైతు భరోసా 22వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు వెల్లడి. భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు, మరమ్మతులకు కమిటీ. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ అధికారులతో సమన్వయం. దెబ్బతిన్న బరాజుల వద్ద నెలాఖరులోగా భూసార పరీక్షలు, వర్షాకాలం తర్వాత శాశ్వత మరమ్మతులు. ఇక వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి, ఖర్చులను కాంట్రాక్టు సంస్థలే భరిస్తాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో సందర్భంగా భేటీ. ఇక 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ సేకరించండి, 5% నూకతో సరఫరాకు సిద్ధం, బకాయిలు 1468 కోట్లు విడుదల చేయండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి. వెలుగు ప్రధాన పత్రికలు కూడా ప్రధానంగా మహిళా కోటాకు సంబంధించి మహిళా బిల్లుకు సంబంధించి ప్రధానంగా చర్చ వచ్చింది, హైలైట్ గా వార్త రావడం జరిగింది. ఇక జూన్ 2 కల్లా పిఆర్సీ అమలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి,
టీజేఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ రాజశేఖర్ వెల్లడి. అన్ని జిల్లాల్లో అధికారులకు ఉద్యోగుల వినతి పత్రాలు. 4.5 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా. కేటగిరీ బి అదేవిధంగా కేటగిరీ సి స్టూడెంట్లపై యాజమాన్యాల ఒత్తిడి. టీఏఎఫ్ఆర్సి వర్సిటీ ఎన్ఎంసి ఆదేశాలను పట్టించుకొని కాలేజీలు ఒక్కో స్టూడెంట్ నుంచి అదనంగా సుమారు 6 లక్షల చొప్పున వసూలు, లేదంటే హాల్ టికెట్లు ఇవ్వబోమని విద్యార్థులకు బెదిరింపులు. వరంగల్ కాలేజీ వర్సిటీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన. వీసీని కలిసి వినతి పత్రం అందజేసిన మెడికో పేరెంట్స్ అసోసియేషన్ 5 ఏళ్లకు ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు చేస్తామంటూ కాలేజీ వర్సిటీ వీసీ రమేష్ రెడ్డి పేర్కొన్న వార్త ప్రధానంగా రావడం జరిగింది. సాక్షి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త కూడా ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రధానంగా రావడం జరిగింది. అయితే బిల్లును అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయంటూ ఎక్స్ లో పేర్కొనడం జరిగింది. ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో గణాంకాలతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్ట్. ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదు. దీనిపై ఆ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 50% సీట్ల పెంపే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. 2011 జనాభా లెక్కలతో నష్టం. 2026 జనాభా లెక్కలు అమలైతే మరింత నష్టం. బిల్లులను అడ్డుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందంటూ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మాజీ సీఎం ఏపీకి సంబంధించి జగన్ రెడ్డి. ప్లీనరీ కాదు, ప్రతినిధుల సభ. 27న తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సుమారు 450 మంది ముఖ్య నేతలతో సమావేశం. జగిత్యాలలో 20న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నిర్ణయం. ఉద్యోగుల నిరసన గలం అంటూ ఒక వార్త వచ్చింది. ప్రైవేట్ చేతికి ఆర్టీసీ కార్గో. నిర్వహణ భారంతో వదిలించుకున్న వైనం. నెలవారీ 3 కోట్లు వెచ్చించనున్న ప్రైవేట్ సంస్థ సరిగ్గా సమ్మెవేళ మళ్ళీ ప్రైవేటుకు అప్పగింత. నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ఏంటి అనంటే, ఎన్డీఏ పాచికకు పార్లమెంట్ చెక్ అంటూ మహిళా బిల్లుని సాధించలేకపోయిందంటూ హైలైట్ గా వార్త రావడం జరిగింది. తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ ఫైర్. బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మల దహనం, బీజేపీ ఆఫీసు ముట్టడి. తేజస్వి విద్వేష వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. ఎంపీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 నాల్కల ధోరణి. కాళేశ్వరం పునరుద్ధరణకు కమిటీ. బరాజ్ పనుల సమన్వయానికి 9 మందితో కమిటీ. అసలు డాటా ఏది? రాజకీయ వెనుకబాటులో ఎవరెంత? కీలక గణాంకాలు ప్రకటించని సర్కార్. కేవలం విద్యా, ఉద్యోగ, సామాజిక ఉపాధి, ఆదాయపు లెక్కల బహిర్గతం. సర్వే చేసింది రిజర్వేషన్ల కల్పన కోసం. ఆ వివరాలు వెల్లడించకుండా గోప్యత ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే? కాంగ్రెస్ పార్టీ దిగిస్తుంటే ఏ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీ లేరా బాబు. వాళ్ళు చేసేది ఏముంటుంది? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం చేయాలి, వాళ్ళు దోసుకు తినాలి. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అన్ని అవకాశాలు దోసుకు తినాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పందికొక్కుల్లా దోసుకు తినాలి. ప్రజాప్రతినిధులు వాళ్ళే కావాలి, వాళ్ళు దోసుకు తినాలని వాళ్ళ టార్గెట్. మనం ఏంది? ఓటు బ్యాంకులం వేయాలి, క్వార్టర్ తీసుకోవాలి, 500 తీసుకోవాలి, ఓటు గుద్దాలి, 500 వాళ్ళ దగ్గర జీతం చేయాలి. ఇది జరుగుతున్న తంతు. ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో, చైతన్యం వచ్చే వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే 500 రూపాయలు తీసుకోకుండా, క్వార్టర్ మంది తీసుకోకుండా ఓట్లు వేయడం జరుగుతుందో, ఆ రోజు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాల్లోని ప్రజలందరికీ, అదేవిధంగా మైనార్టీ వర్గాలు కావచ్చు, లేదంటే అగ్రవర్ణ కులాల్లోని పేదలు కావచ్చు, వాళ్ళందరి జీవితాల్లో వెలుగు రావాలంటే ఖచ్చితంగా డబ్బు మద్యం తీసుకోకుండా ఓటేయాలి. అట్లా ఓటే సంప్రదాయం లేకుండా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మన నరాన డబ్బు మద్యం తీసుకోకుండా ఓటేయకుండా వాళ్ళన్నీ కూడా మనల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.